మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఇంకా అటవీ ప్రాంతంలోనే ఉన్నాడా? సో ఆయన కోసం పోలీసులు జల్లెడ పడుతూ ఉన్నారు. సో ఆ కథనానికి సంబంధించి ఐ న్యూస్ ప్రసారం చేసిన ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్లోని నేషనల్ పార్క్ ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగుతున్న 30,000 మంది భద్రతా దళాలు ఛత్తీస్గఢ్లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని కూంబింగ్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఆచూకీ దొరకడం లేదు. హిడ్మాతో పాటుగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ బాసేదేవా జాడ కూడా లేదు. వీరిద్దరూ ఎక్కడున్నారో పక్కా సమాచారం తమకు లభ్యమైందని, వారి కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందిగా మావోయిస్టులకు సూచన చేశారు ఐజీ. ఈ ప్రకటన తర్వాత ఇంద్రావతి నేషనల్ రిజర్వ్ పార్క్ లో గాలింపు చర్యలు స్పీడ్ పెంచారు. మరోవైపు ఇంద్రావతి నేషనల్ పార్క్ లో జరుగుతున్న కూంబింగ్, ఫైరింగ్లను ఆపేయాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. దీంతో ఈ ఆపరేషన్ కు సంబంధించి కీలక సమాచారం అందుతుందనే అంచనాలు పెరిగాయి. మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడున్నారు, వారి కదలికలు ఏంటి అనే దానిపై పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. హిడ్మాను పట్టుకునేందుకు మానవ వనరులతో పాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రనేతలకు సంబంధించిన జాడ తెలిసిన వెంటనే కూంబింగ్ చేపడుతున్నారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని బయటకు రప్పించే విధంగా వ్యూహాత్మకంగా సర్చ్ ఆపరేషన్లు చేపడుతూ వస్తున్నారు భద్రతా అధికారులు. భద్రతా దళాలకు ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉండే చోటుకు మావోయిస్టులు రాగానే కూంబింగ్ తీవ్రతరం చేస్తున్నారు. ఈ ఏడాది ఎదురు కాల్పుల్లో చనిపోయిన అగ్రనేతలు ఈ తరహా వ్యూహంలోనే చిక్కుకున్నారు. ఇదే విధంగా హిడ్మా దేవా విషయాల్లోనూ 10 రోజుల కిందట ఆపరేషన్ మొదలైనట్టుగా తెలుస్తోంది. గత నెలలో హిడ్మా జాడపై పోలీసులకు కీలక సమాచారం అందగా భద్రతా దళాలు లక్ష్యంగా అంబుష్ దాడులు చేయడంలో హిడ్మాకున్న ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుని బలగాలు తొందరపడలేదు. ముందు జాగ్రత్తలో భాగంగా సర్చ్ ఆపరేషన్ ను రహస్యంగా కాకుండా బహిరంగపరిచారనే వాదన ఉంది. జూన్ 29, 30న భద్రతా దళాల రాడార్లో హిడ్మా ఉన్నాడని, ఏ క్షణమైనా దాడి జరగొచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. ఇదంతా ముందు జాగ్రత్తలో భాగమేనని టాక్. ఆ తర్వాత ఇంద్రావతి ప్రాంతంలో జూలై 5న జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడు. మరణించిన మావోయిస్ట్ హిడ్మా ప్రధానానుచరుల్లో ఒకడని, PLGA కంపెనీ 1లో స్నైపర్ గా పనిచేసేవాడని 2 రోజుల తర్వాత తెలిసింది. దీంతో హిడ్మా బస చేసిన స్థావరం దగ్గరికి వచ్చినట్టుగా భద్రతా దళాలు అంచనా వేసి గాలింపును మరింత ఉధృతం చేశాయి. జూలై 6 నుంచి 8 వరకు ఆ ప్రాంతంలో జల్లెడ పట్టినా గాని హిడ్మా దేవాల జాడ దొరకలేదు. ఒకవైపు వర్షాలు, దట్టమైన అటవీ ప్రాంతం, పొంగుతున్న వాగులు భద్రతా దళాల వేగానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. దీంతో యాంటీ నక్సల్ ఆపరేషన్ లో ఉన్న టీమ్స్ కన్నుగప్పి హిడ్మా తప్పించుకున్నట్టు తెలుస్తోంది.